ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈరోజు సమావేశమవుతూ ఉంది. బడ్జెట్ సమావేశాల డేట్ని కూడా ఫైనలైజ్ చేయొచ్చు. అండ్ ఈ బడ్జెట్ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు హాజరు కాబోవడం లేదు అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయమే అఫీషియల్గా అయితే ప్రకటించారు. హాజరు కాలేకపోవచ్చు దాదాపు అని. ఎందుకని కారణాలు కూడా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. ఉప ముఖ్యమంత్రి వైరల్ ఫీవర్తోనూ స్పాండిలైటిస్తో బాధపడుతూ ఉన్నారు అని. అంటే స్పాండిలైటిస్ అంటే ఎక్కువసేపు కుర్చీలో కూర్చోలేరు అని. అంటే దాదాపు బెడ్ రెస్ట్, ఎక్కువసేపు కుర్చీలో కూర్చోలేరు. క్యాబినెట్ సమావేశానికి వస్తే 2-3 గంటల సేపు కూర్చోవాల్సి ఉంటుంది. అంతసేపు కూర్చోలేరు. ప్లస్ ఫీవర్ కూడా ఉంది, వైరల్ ఫీవర్. కాబట్టి క్యాబినెట్ భేటీకి హాజరు కాలేకపోవచ్చు అని. అండ్ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, లేకుంటే తెలంగాణ హైదరాబాద్లో ఉన్నారా? ఇంతకుముందు మరి సింగపూర్కి వెళ్ళేసి వచ్చారు వ్యక్తిగత పర్యటన మీద అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నారో తెలియదు, బట్ క్యాబినెట్ సమావేశానికి అయితే హాజరు కాలేకపోవచ్చు అని. అయితే ఉప ముఖ్యమంత్రి గారు తరచుగా ఆరోగ్య సమస్యలతో అయితే ఇవన్నీ ఆయనకు రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. వైరల్ ఫీవరు, మరొకటి చాలాసార్లు ఆయన హాస్పిటలైజ్ అవ్వడము, చాలా అలసటగా నీరసంగా కనిపించడము, ఇవన్నీ కూడా ఆయన అభిమానులను, ఆ పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురి చేసేటివే. బేసిక్గా ఎందుకో చాలా నీరసంగా ఉంటారు. మనం చూసాం తిరుపతి మెట్లు ఎక్కాలన్నా కూడా, అండ్ కొంత దూరం నడవాలి అన్నా కూడా జనసేన అధ్యక్షుల వారు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రెగ్యులర్గా ఆయన అనారోగ్య సమస్యలతోటే బాధపడుతూ ఉన్నట్లు ట్వీట్లు, ఫోటోలు ఒకటైతే వైరల్ అవుతూ ఉంటాయి. అండ్ ఆయన అభిమానులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు అయితే గెట్ వెల్ సూన్ సార్, గెట్ వెల్ సూన్ బాస్ అని చెప్పి రకరకాలుగా ట్వీట్లు, పోస్టులు, కమెంట్లు అయితే పెడుతూ ఉన్నారు.